పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు కేశవరావు గారు రాజ్యసభ సభ్యులు మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ గారు అనేక మంది ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు అంటే భారత మాజీ రాష్ట్రపతి, భారత మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారితో పాటు మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు, అలాగే కేంద్ర మంత్రి మిత్రుడు కిషన్ రెడ్డి గారు, అలాగే మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ప్రసంగించిన వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నన్ను మీ మధ్యలో చిరకాలం ఉండే విధంగా జ్ఞాపకం ఉంచుకునే విధంగా చేసినందుకు నేను వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు, కానీ కష్టము చాలా ఇబ్బంది అన్నాను. కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు. నాకు ఆలోచన వచ్చింది. నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను. గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి భాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు, ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు 3 గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము, ఆయన రికార్డ్ చేయడం, ఆ విధంగా 4 మాసాల వరకు రికార్డు జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. దాన్ని అజుషై లిపిలో రాసి దాన్నే పుస్తక రూపంలో తెచ్చినాం. సో అందువల్ల నేను ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం చెప్తున్నాను. నేను ఇవాళ మీ ముందు నిలబడగలిగానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ షిందే. ఆయన ఈరోజు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు. డాక్టర్ మనోహర్ షిందే గారు నన్ను ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళినారు. నాకు తెలియదు, నా వాతావరణం అంతా వేరు. కానీ ఆయన తీసుకెళ్ళి నన్ను ఒక రాయిని, ఒక రప్పను, ఒక శిల్పంలాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ షిందే అని మీకు మనవి చేస్తున్నాను. అందువల్ల నేను ఈ 40 సంవత్సరాల యొక్క నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవకే నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము, నా సర్వమన్నని మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను రాజకీయాలకు వస్తానని అనుకోలేదు, ఏనాడు కూడా ఊహించలేదు. కానీ ఇక్కడ సన్మానం చేసినటువంటి రామారావు గారి శ్రీమతి రామారావు గారు, ఆయన బలవంతం చేసి సంఘ పెద్దలను కోరి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి నాయకుడు వి రామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళే నన్ను పెద్ద చేసినారు. అలాగే నా వెంబడి ఈరోజు వేదిక మీద ఉన్న నాయకులు ఇంద్రసేనారెడ్డి గారు, హరిబాబు గారు కానీ, ఇంద్రసేనారెడ్డి గారు అయితే చాలా సందర్భాల్లో నా వెంట ఉండి అన్ని విధాలుగా
నన్ను పైకి తేవడంలో తోడ్పడిన నాయకుడు ఇంద్రసేన రెడ్డి గారని నేను హృదయపూర్వకంగా మనం చేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా గవర్నర్ అయినా ఏదైనా కూడా దీనికి కారణం ఏంటంటే నిరంతరం మనం పరిశ్రమ చేయాలి. రాజకీయాలు వృత్తి కోసం కావు, రాజకీయాలు వ్యాపారం కోసం కావు, రాజకీయాలు సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని నేను ఆ రకంగా ప్రజల్లో మమేకమై పనిచేసినాను. సో అందువల్ల మనందరం కూడా నైతిక విలువలను దృష్టిలో పెట్టుకొని మనం సమాజం కోసం పనిచేసేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి. సమాజం ఏంటిది? సమాజం ఎవరు? పేదవాళ్ళు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు. అలాంటి వాళ్ళను మనం సముద్రణ చేసి వాళ్ళలో విద్య, వైద్యం, నైపుణ్యం ఈ మూడు తీసుకొస్తేనే నిజమైనటువంటి ఒక దేశ అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. చివరిగా నేను ఒకటే చేస్తున్నాను ఏంటంటే నాకు ఇప్పటికీ గుర్తుంది ఒక పాట, తేరా వైభవ్ సదా రహేమా అమ్మదిన్ చార్ రహే న రహే. అంటే మేము 4 రోజులు ఉన్నా బతికినా వేరు, కానీ ఓ తల్లి భారతమాత నీ వైభవం కోసమే మేము ఉన్నామని చెప్పేసి ఆ